అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఇందాక కొన్ని స్టాటిస్టిక్స్ అవి చూస్తూ ఉంటే ఒక అంశం గుర్తొచ్చింది నాకు. మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 20,000 అంతకన్నా ఎక్కువ ఉన్న ముస్లిం ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఆల్మోస్ట్ 60 ఉన్నాయి. అంటే మోర్ దెన్ 1/3. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి దీనివల్ల లాభం చేకూరుస్తుందా, లేదంటే ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా? ఒకవేళ ఏమైనా ఉంటే టీడీపీ ఏమైనా తీసుకుంటున్న చర్యలేండి దీని మీద కాస్త మీరు విశ్లేషణ చెప్పండి సార్. ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితి, ఇవాళ ప్రజలు 2019లో లాగా కులం పేరుటో, ప్రాంతం పేరుటో, భాష పేరుటో, మతం పేరుటో విడివడి అంటే పార్టీలని, నాయకుల్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా లేదు. 2019 ఎన్నికల నాడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద విస్తృతంగా ప్రజల్లో కుల విద్వేషాలు పెంచే విధంగా ప్రచారం చేయగలిగారు. ఆ ప్రచార ప్రభావంతో ప్రజలు కూడా ఈల్డ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఇవాళ 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు ఇవాళ ఆ పరిపాలన వల్ల రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుండి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుండి, మతాలు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం మొత్తం సర్వతోముఖాభివృద్ధి గనక సాధించున్నట్టయితే ఈ రోజు ఆయనకు ఎదురుగా ఎన్ని పార్టీలు కూటములు కట్టినా కూడా ఆయనకొచ్చే బాధ, కష్టం, నష్టాలు ఏమి ఉండేవి కాదు. కానీ పరిస్థితి వేరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు హై ఎక్స్‌పెక్టేషన్ తోటి ఆయన కూడా ఊహించినంతటి మెజార్టీతోటి అధికారం కట్టబెడితే 175 స్థానాలున్న సభలో 150 స్థానాలతోటి ఆయనకు అధికారం కట్టబెడితే ఆయన అవగాహన రాహిత్యం, ఆయన ఒంటెత్తు పోకడ, ఒక రకంగా దాన్ని రాజు అంటే మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అంటారు కానీ, మూర్ఖుడే రాజుగా వస్తే దాని పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రుచి చూపించారు. మనకి చిన్నప్పుడు గ్రామాల్లో ఒక మాట అనేవాళ్ళు. మా వాళ్ళే పెద్ద లోపం లేదయ్యా, వాడికి తెలీదు, చెప్తే వినడు అనేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి యథావిధిగా వర్తిస్తది. ఆయనకి అవగాహన లేదా? లేదు, ఎవరి సలహాలు స్వీకరించరా? ఇచ్చిన సలహాలు ఆచరించరా? కారణం ఏదైనా కానీ రాష్ట్రాన్ని ఇవాళ ఆయనకి దక్కిన సువర్ణ అవకాశాన్ని అద్భుతంగా వాడుకొని, ఆయనకు ఒక సుస్థిర రాజకీయ భవిష్యత్తు, రాష్ట్రానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు నిర్మాణం చేయాల్సిన నాయకుడు ఇవాళ 5 సంవత్సరాలు తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని ప్రమాణాల్లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో 2019 లాగా కులపరమైన భావనతోటో, మతపరమైన భావనతోటో ప్రజలు విడివడి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎఫెక్ట్ కాని వర్గం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల 2019 ఎన్నికల్లో ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేసిన రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా ఆర్థికంగా నష్టపోయారు. ఇవాళ స్థానిక సంస్థల్లో వేలాది మంది రెడ్డి సామాజిక వర్గీయులు సర్పంచులుగా, ఎంపీటీసీ మెంబర్లుగా, జెడ్పీటీసీ మెంబర్లుగా గెలుచున్నారు. కానీ ఇవాళ వాళ్ళని ఎన్నుకున్న ప్రజల ముందు వాళ్ళని ఒక డిఫాల్టర్‌గా మార్చిన జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తుంటే, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులందరూ వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, వాళ్ళ కాంట్రాక్టులు దెబ్బతినిపోయి, వాళ్ళ ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కొనుంటే, ఇంకా తమ కులస్తుడు కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని ఎంపిక చేసుకునేంతటి మూర్ఖత్వంలో ఏ వర్గం లేదు. అలాగే ముస్లింలు కూడా దీనికేం అతీతం కాదు. ఇవాళ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి అలయన్స్‌లో పోటీ చేయడం అనేది ఈ రోజే కొత్త కాదు. 1984 నుంచి ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 400 పైగా స్థానాలొచ్చి, భారతీయ జనతా పార్టీ 2 స్థానాలకు పరిమితమైన సందర్భంలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనతా పార్టీ, కమ్యూనిస్టులు కలిపి కూటమిగా పోటీ చేయడం జరిగింది. 1992 తర్వాత కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ కుడి ఎడమలుగా మారిపోయారు కానీ, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు కలిపి తెలుగుదేశం తోటి కూటమిగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత రోజుల్లో 1984 నుంచి 89 వరకు, 1999లో, 2004లో, 2014లో
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీ ఎజెండా వల్ల తెలుగుదేశం ప్రభావితం అయ్యో ముస్లింని ఎడం చేసిన దాఖలానే లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో అలయన్స్ పార్ట్నర్ గా కొనసాగుతున్న సందర్భంలో కూడా రిలీజియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు లౌకికవాదానికి కట్టుబడి ఆ రోజు భారతీయ జనతా పార్టీతో కూడా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్పాలి అని అంటే 1998లో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ప్రతిభా భారతి గారు ఉన్నారు. జాతీయ స్థాయిలో విద్యాశాఖ మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ప్రతిభా భారతి గారు హాజరైన సందర్భంగా విద్యా మంత్రుల సమావేశంలో సరస్వతి ప్రార్థన చేయమనేది ప్రస్తావన వచ్చింది. ఆమె విభేదించారు. ఎందుకనంటే సెక్యులర్ రాజ్యంలో ఒక మతానికి సంబంధించిన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పని ఆమె విభేదించడం జరిగింది. వాస్తవంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ విభేదించడం ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఇవాళ ముస్లింస్ కు సంబంధించిన ఏ అంశంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టింపబడుతున్నప్పుడు అలయన్స్ పార్ట్నర్ కాబట్టి అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఎజెండాను సమర్థించలేదు. అలాగే 2014-19 మధ్య కూడా ముస్లిం సమాజం కోసం తెలుగుదేశం పార్టీ అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది. వాస్తవంగా ఆనాటి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఇస్లాం బ్యాంక్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. దుల్హన్ పథకానికి 50,000 రూపాయలు ఆ ప్రభుత్వం ఇస్తే ఈయన 1,00,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి చివరికి షుబ్లీ గారు కోర్టుకు వెళ్ళిన తర్వాత 2023 సంవత్సరంలో దాన్ని అమలుపరిచారు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా. అది కూడా 10th క్లాస్ అనేది ఒక క్లాస్ పెట్టి, అంటే ఆడపిల్లలు 10th క్లాస్ పాస్ అయి ఉంటేనే ఇది వర్తిస్తుంది అని చెప్పిన ఒక క్లాస్ తీసుకొచ్చి అర్హులని జాబితాలో వీలైనంత వరకు కుదించే ప్రాసెస్ లో భాగం అనమాట. బడ్జెట్ తక్కువగా అంటే కేటాయింపు చేసుకోవడానికి వెసులుబాటు చూసుకొని అర్హులనే జాబితాను కుదించేశారు. 10th క్లాస్ పాస్ అయి ఉంటేనే వాళ్ళకి దుల్హన్ పథకం వర్తిస్తుంది అని చెప్పి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనేది రూల్ మనం విన్నాం, కానీ పెళ్లి చేసుకోవడానికి 10వ తరగతి పాస్ అయి ఉండాలనేది రూల్ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇక పెళ్లి చేసుకునే ఆస్కారం లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఈ వినూతన పోకడంతో ఆ సమాజంలో వ్యతిరేకత ఉంది. అలాగే వైసీపీ నాయకుల వివక్ష కారణంగా, వైసీపీ నాయకులు నిందారోపణలు చేసిన కారణంగా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, సలాము అతని భార్య 20 పిల్లలతోటి రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్న తీరు చూసామా. ఇటువంటి పరిస్థితిలో ముస్లిం సమాజం మేము వివక్ష గురవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ నమ్మకంతో ఆయన వెనక ర్యాలీ అయ్యాము, ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేశాము. ఇవాళ అదే వర్గాల ప్రజలు మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ఫీల్ అవుతున్నామన్న భావనలో ఉన్నారు. రీసెంట్ గానే విజయవాడలో జరిగిన సమావేశంలో మైనార్టీ వర్గాలకు సంబంధించిన వర్గ నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలి అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి అన్నా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అన్నా, శాంతి భద్రతలు కాపాడబడాలి అన్నా, అన్ని వర్గాల సమతుల్యతతోటి అభివృద్ధి జరగాలి అన్నా, ముఖ్యంగా నిరుద్యోగంతోటి సతమతమవుతున్న యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కాలి అన్నా, రాష్ట్రంలో సివిక్ కమ్యూనిటీస్ మెరుగుపడాలి అన్నా, వలసలు లేని ఉపాధి దక్కాలి అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం కూటమి విజయం సాధిస్తేనే అది సాధ్యం అన్న రియలైజేషన్ వచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడము, తెలుగుదేశాన్ని గెలిపించడం అనే ప్రాతిపదికగా రేపు నిర్ణయాలు చేస్తారు తప్ప మరొకసారి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం పట్ల ఒక ద్వేషభావం పెంచో, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వాళ్ళ మేనత్త గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు క్రిస్టియానిటీ పేరు మీద పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తేనో, లేదు భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి ముస్లిం ఓటు బ్యాంకుని వైసీపీ వైపు కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా మరొకసారి అటువంటి ప్రభావాలకి లొంగిపోవడానికి ఏ సమాజం కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆ ఆస్కారం అంతా 2019 తోటే జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారు. మరొకసారి ఇటువంటి మతపరమైన ఎజెండా తోటి ఓట్ల పోలరైజేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధ్యం కాదు. పాలనా దక్షత, సమర్థత, స్థిరమైన ప్రభుత్వం, వీటి ప్రాతిపదికగానే నిర్ణయాలు జరుగుతాయి.
వీటి ప్రాతిపదికగానే కూటమిని ఆశీర్వదించడానికి ప్రజలు ఒక నిశ్చయాభిప్రాయానికి వచ్చేసి ఉన్నారు. మైనారిటీలు కూడా ఇటువంటి అంశంలో అతీతులేం కారు. వాళ్ళేదో రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసం, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కడగండ్లు, పడిపోతున్న జీవన ప్రమాణాల కన్నా కూడా మతానికే మతానికే ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పి ఆలోచించినా 100% తప్పు. ఒకరోజు మతం అనేది ఒక ఐడియాలజీగా, ఒక ఎజెండాగా పనిచేసి ఉండొచ్చేమో గానీ, ఇవాళ అన్ని వర్గాల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు, పరిణామాలు అమలు జరుగుతున్నాయి, ఎటువంటి పరిపాలన కొనసాగుతుందనేది చాలా స్పష్టమైన అవగాహనతోటి, రాజకీయ చైతన్యంతోటి వాళ్ళ ప్రతి వర్గం ఉన్న సందర్భంగా మైనారిటీలు కూడా దానికేం అతీతం కాదు. 100% భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ అనేది తెలుగుదేశం పార్టీకి ఏం ప్రతిబంధకం కాదు, కాబోదు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ముస్లింలు ముస్లింలు చాలా వ్యతిరేకత కనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం మీద. మరి ఈ విషయంలో కాస్త చూసుకునేసి ఇప్పుడు ఎలాగూ వాళ్ళకున్న ఏంటి పిల్లల చదువులు కానీ, లేదంటే షాదీ కానీ, షాదీకి ఉన్న ఇవన్నీ కానీ కార్యక్రమాలను తీసేశారు, అటువంటి పథకాలన్నీ. అదే చూద్దాం మరి వాళ్ళ ఓటర్లు ఏ విధంగా ప్రభావం చూపించేసి ఆయన గద్దె దించుతారో చూద్దామండి. ధన్యవాదాలు సార్.